నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నల్గొండ పార్లమెంటు ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి దృష్టినైతే సారించింది. నల్గొండ పార్లమెంటు ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంటూ వస్తుంది. ఒకప్పుడు దశాబ్దాల క్రితము కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి ఈ నల్గొండ పార్లమెంటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వస్తుంది. సుదీర్ఘ కాలంగా తానే గెలుచుకుంటూ వస్తుంది. బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నటువంటి సమయంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా పార్లమెంటు స్థానాన్ని దక్కించుకొని రికార్డును కూడా సృష్టించడం జరిగింది. అటువంటి సమయంలో ఇప్పుడు భారీ మెజార్టీగా వచ్చినటువంటి స్థానాలు కాంగ్రెస్ పార్టీకి. అటువంటి నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ ఈ సీటుపై భారీ అంచనాలు అయితే వేయించుకుంది. ఇక్కడ భారీ మెజార్టీనే తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతుంది. అందుకు ప్రణాళికను కూడా సిద్ధం చేస్తూ ముందుకు వెళ్తా ఉంది. కానీ ఎవరిని టికెట్ వరిస్తుంది? రేవంత్ రెడ్డి మిత్రులైనటువంటి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి పటేల్ రమేష్ రెడ్డి ఇద్దరు కూడా పోటాపోటీన పడతా ఉన్నారు నల్గొండ పార్లమెంట్ పై. వాస్తవానికి నల్గొండ పార్లమెంట్ పై పటేల్ రమేష్ రెడ్డికి ఎటువంటి ఆశలు లేకపోయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ ను నిరాకరించి దామోదర్ రెడ్డికి ఇవ్వడంతో అప్పుడు ఒప్పందంలో భాగంగా పార్లమెంటు స్థానాన్ని తనకే ఇస్తామంటూ చెప్పడంతో ఆయన విరమించుకున్నారు. ఆయనకు మాజీ పిసిసి అధ్యక్షుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జాతీయ నాయకులు సైతం హామీ ఇచ్చారు. పటేల్ రమేష్ రెడ్డికి మా నల్గొండ పార్లమెంటు టికెట్ తమకే ఇస్తామని కూడా బలమైనటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది. ఇక మిర్యాలగూడ నియోజకవర్గానికి తీవ్రమైనటువంటి పోటీలో ఉన్నటువంటి కుందూరు జానారెడ్డి తనయుడు అయినటువంటి రఘువీర్ రెడ్డికి ఇవ్వడానికి సిద్ధమైంది. మిర్యాలగూడెంలోనూ రఘువీర్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా పార్లమెంటుకు వెళ్లాలని కూడా మొదటిసారిగా సృష్టించడం జరిగింది. ఆయన సుదీర్ఘ కాలంగా దాదాపు దశాబ్ద కాలంగా టికెట్ కోసం పోరాటం చేస్తా ఉన్నారు. కీలక నాయకునిగా కొనసాగుతా ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, ఇద్దరు కూడా మిత్రులు అయినప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎవరికి కేటాయిస్తారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ. ఏమైనప్పటికీ నల్గొండ పార్లమెంటును మాత్రం పూర్తిగా కైవసం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనే ఖచ్చితమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎవరిని అభ్యర్థిగా నిలబెడుతుంది కాంగ్రెస్ అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇద్దరు కూడా రేవంత్ రెడ్డికి తనయులు, అదేవిధంగా కుందూరు జానారెడ్డి చిన్న కుమారునికి టికెట్ ఇవ్వడం జరిగింది నాగార్జున సాగర్ లో. పెద్ద కుమారుడు అయినటువంటి రఘువీర్ రెడ్డికి గత కొంతకాలంగా టికెట్ కోసము ఆయన అభ్యర్థిత్వం కోసము అభ్యర్థిస్తున్నా కానీ ఆయనకి ఇవ్వలేదు. ఆయన రేవంత్ రెడ్డికి ఒక కుడిభుజం లాగా ముందుకు తిరుగుతూ సాగుతా ఉన్నారు రఘువీర్ రెడ్డి. అటువంటి నేపథ్యంలో మరి రఘువీర్ రెడ్డికి ఇస్తారా, పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తారా అనేది ఇప్పుడు చర్చ అయితే జరుగుతా ఉంది. ఎన్నికల్లో ఇద్దరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఎవరిని వరిస్తుంది నల్గొండ పార్లమెంటు? అత్యంత క్లియర్ గా వారికి అయితే కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని. ఒక సూర్యాపేట మినహా అన్ని స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కైవసం చేసుకోకుండా కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆ మెజార్టీ వచ్చినా కాంగ్రెస్ అవలీలగా భారీ మెజార్టీ దిశకు దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. సూర్యాపేట కూడా ఈసారి కాంగ్రెస్ కు భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు బలబలను మనం చూసినట్లయితే రఘువీరారెడ్డి, జానారెడ్డి మాజీ మంత్రి అయినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి తనయుడు కావడం, ఆయనకు నాగార్జున సాగర్ తో పాటు మిర్యాలగూడెంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉండడము ఆయనకు ప్లస్ గా కనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి ఆశీస్సులు కూడా ఆయనకు ఉండడము ఆయనకే వచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరి మధ్యలో నల్గొండ పార్లమెంటును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలోనే ఇద్దరు మంత్రులు కూడా ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నటువంటి వీరిలో మరి వీరిద్దరికి ఎవరికి వీరు సపోర్ట్ చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వారి యొక్క నిర్ణయం కూడా కీలకంగా ఉండే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డిది కూడా కీలకమైనటువంటి అంశంతో ఎవరిని ఒప్పిస్తారు, ఎవరికి ఏదైనా నామినేట్ పదవి ఇస్తారా, లేకుంటే ఆ పార్లమెంటులో ఎవరిని నిలుపుతారనేది ఇప్పుడు $1000 ప్రశ్నగా కనిపిస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ ఓవైపు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో చిత్తైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక సామాజిక కోణంలో ముందుకు వెళ్ళడానికి, ఒక ప్రయోగాత్మకంగా ముందుకు వెళ్ళడానికి చూస్తా ఉంది. బీజేపీ సైతం అదే కోణంలో చూస్తా ఉంది. బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో మోదీ యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరి
మధ్యనే పోటీ హోరాహోరీ ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం పైనే. ఇక వీరిద్దరి పోటీ మధ్యన మరి కోమటిరెడ్డి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఎవరినైనా తీసుకొస్తారా, ఎవరిని ఏదైనా ప్రయోగం చేస్తారనేది ఇప్పుడు అందరిలో జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ గా మారింది. నల్గొండ పార్లమెంట్ పై దాదాపు ఒక సూర్యాపేట మినహా అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ మెజార్టీని సొంతం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలోకి దింపే అవకాశం ఉంది, ఎవరికి ఛాన్స్ ఉంది. దాదాపు అధిష్టానము సూర్యాపేట స్థానాన్ని పటేల్ రమేష్ రెడ్డికి ఇవ్వకపోవడంతో పార్లమెంటు ఇస్తారు అనే ప్రచారం ఉంది. ఆ రోజు ఒప్పందం కూడా కుదిరింది. కానీ మిర్యాలగూడ టికెట్ ఇవ్వనందుకు రఘువీరారెడ్డి కూడా అదే ఒప్పందం జరిగింది అనేది ఇప్పుడైతే ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎవరికి ఇచ్చి ఎవరిని మెప్పిస్తారు, ఎవరిని ఆపుతారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పై ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశంగా ఇప్పుడు తెరపైకి రానుంది. ఈ మంత్రులిద్దరు కూడా ఎవరికి సపోర్ట్ చేస్తారనేది ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ బలమైనటువంటి నాయకుడు సీనియర్ నేత కుమారుడైనటువంటి రఘువీరారెడ్డికి నల్గొండ పార్లమెంటు టికెట్ దాదాపు వరించవచ్చు. ఆయనకే కాంగ్రెస్ పార్టీ ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం కూడా ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఆర్థిక పరమైనటువంటి బలవంతుడు, అదేవిధంగా కుందూరు జానారెడ్డి తనయుడై ఉండడం, ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా మంచి పట్టున్నటువంటి నాయకుడు కూడా అయి ఉండడంతో దాదాపు ఆయనకే మొగ్గు చూపే అవకాశం ఉందనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బుల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.